అగో చూసిండ్రా ఒక్కొక్క శాప ఎంత పెద్దగున్నదో. ఏం తక్కువ 20 కిలోల మీదనే ఉన్నదట ఒకటి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది కాడ శాపలు పట్టబోయినోళ్లకు దొరికినాయట గీ కిచిడి చేపలు. ఒకటి కాదు రెండు కాదు మొత్తం వలల 15 శాపలు పడ్డాయట. ఇక మార్కెట్ల అర్రాస్ పెట్టే వరకు 30 కిలోలున్న శాపకు 3,80,000 రేటు వలికితే తతిమా శాపలన్నీ 1,50,000 నుంచి 2,00,000 దాకా వలికినాయట. మందులు తయారు చేసనికి వాడే గివ్విట్కి మార్కెట్ల మస్తు డిమాండ్ ఉన్నదట. గందుకే ఒక్కో చేపను లచ్చలు పెట్టి కొనుక్కోబోయినరా అన్నట్టు. నిన్న సుతం ఓ గాయనకు 2 గిసుంటియే కిచిడి చేపలు దొరికే వరకు గాయన సుతం గిట్లనే 4,00,000 రూపాయలకు అమ్ముకున్నాడట వాటిని. కానీ కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలన్నట్టు 2-3 నెలలు వేటకోయి సంపాదించే పైసలు ఒక్క రోజుల్నే వచ్చే వరకు వీళ్ళందరూ మస్తు సంబరపడుతుండొచ్చు పోన్రి. ఇక రేపటి సంది 2 నెలలు సముద్రంలో చేపల వేట బంద్ చేస్తాం కాబట్టి ఆ గంగమ్మ తల్లే మా మీద దయుంచి గీ రూపకంగా కనికరించిందని అనుకుంటున్నారట ఆడున్నోళ్ళందరూ. లాటరీ టికెట్ తలిగి రాత్రికి రాత్రే కోటీశ్వర్లైనట్టు మొత్తానికి చేపలు పట్టబోయినోళ్ళు సుతం రాత్రికి రాత్రే లక్షాధికారులైన్రు అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైనోళ్ళు.